పరమ కరుణామయుడు అపార కృపాశ్రయుడు అయిన నామపేరుతో ప్రార్థిస్తున్నాను. గౌరవ అధ్యక్షుడు నా మిత్రులు రవి గారు నిలబట్టలేదు మిత్రులు రవి గారు నిలబడుతున్నా సమావేశానికి హాజరైనటువంటి తోటి వక్త రామరాజు గారు మరియు పెద్దలు సమావేశానికి హాజరైనటువంటి సోదర సోదరిమణులారా, మనందరి సృష్టికర్త అయిన అల్లాహ్ తరపున మనకు శాంతి మరియు సమాధానం కలుగుతారు. ఈరోజు రెండో టాపిక్ ఆ ప్రవక్త ఎవరు. ఆ ప్రవక్త ఎవరు అనే ప్రశ్న వచ్చింది అంటే ఆ ప్రవక్త ఎవరో చెప్పాలి, ఎవరు కాదు కాదు. ఆ ప్రవక్త ఎవరో చెప్పాలి కదా, ఎవరంగా అర్థమయ్యేలాగా ఆ ప్రవక్త ఏది అని. కానీ ఆయన రాసిన పుస్తకాన్ని తీసుకొచ్చి ఈ ముహమ్మద్ గురించి రాస్తున్నారు కాబట్టి ఆయన కాదు ఆయన కాదు ఆయన కాదు అని చెప్పారు. ఇది పెన్ను కాదు, ఇది పెన్సిల్ కాదు, ఇది రబ్బర్ కాదు, కాదు 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 అని దీని గురించి 100 సార్లు చెప్పాడంటే ఇది ఏమిటో చెప్తే సరిపోదు. ఆ ప్రవక్త ఎవరు అంటే ఆ ప్రవక్త జీసస్ క్రైస్ట్. అది ఎలాగంటే అని తనదైనటువంటి లేఖనాధారాన్ని చూపించాడు. అది పరిశీలన దృష్టితో చేయడానికి, పరిశీలన పద్ధతికి ఒక విధానం. ఎదుటివారు మొహమ్మద్ అంటున్నారు కాబట్టి కాదుని చెప్పడానికి ఏమున్నాయి మార్గాలు అని చూస్తే 3 మార్గాలు కనబడతాయి. ఒకటేముంది, 3 మార్గాలు కనబడతాయి. అయితే లేఖనాన్ని మరింత వివరంగా మరి నేను నా సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మిత్రులు చెప్పిన విషయాలను కూడా క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. నా మొదటి పాయింట్ ఏంటంటే ఆ ప్రవక్తను గురించిన లేఖన నెరవేర్పు ఎక్కడుందో బైబిల్ నుండి చూపలేదు. ఫస్ట్ స్టేట్మెంట్. ఆ ప్రవక్తను గురించి లేఖనం ఇదిగో ఇక్కడ నెరవేరింది అని చెబుతూ లేఖనం ఉంది. లేఖన నెరవేర్పు ఎక్కడుందో బైబిల్లో చూపుకున్నట్టయితే ఒక్కడు చూపెడితే నాకు 100 రికార్డు తక్కర్లా. ఎందుకండి ఒకటి చాలదా నమ్మడానికి? ఆ ప్రవక్తను గురించినటువంటి లేఖన నెరవేర్పు ఇదుగు అని ఒక్క చోట చూపించలేదు. మీరు అడగవచ్చు, అసలు మీరు చెప్పేది మాకు అర్థం కావాలండి, లేఖనం అంటే ఏంటి, దాని నెరవేర్పు అంటే ఏంటి, మీరు చెప్పండి. అలాగే మీకు అర్థమయ్యేటట్టు మేము చెబుతాము అని ఒకవేళ మిత్రులు కోరుకున్నట్లయితే మేము చెప్తాం. లేఖనం అంటే ఏమిటి, దాని నెరవేర్పు అంటే ఏమిటి. ఉదాహరణకి మత్తయి సువార్త 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక వాక్యం ఉంది. క్షమించాలి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 1వ వచనంలో ఒక వాక్యం ఉంది. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నా ప్రాణమునకు ప్రియుడు. ఇది లేఖనమండి. ఈ లేఖనం యేసు కోసమే, మరొకరి కోసము కాదు అని ఎలా చెప్పగలము? అదే లేఖనాన్ని మత్తయి సువార్త 12వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం మనం పరిశీలించినట్లయితే 21 వరకు యెషయా చెప్పినటువంటి ఆయన ఈయనే అనే విషయాన్ని, యెషయా గ్రంథంలో ఉన్న విషయాన్ని కోట్ చేస్తూ చెప్పాడు. అంటే లేఖనము పాత నిబంధనలో చూపించాడు, దాని నెరవేర్పు ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు అనే లేఖనం యేసు విషయంలో నెరవేరింది. లేఖనము చూపించాడు, దాని నెరవేర్పు కూడా చూపించాడు. ఇంకా కొద్దిగా అర్థం కావడం కోసం లేఖనం అంటే ఏమిటి, దాని నెరవేర్పు ఎలా ఉండాలి. పెద్ద విషయాలు మొదలుకొని చిన్న విషయాల వరకు కూడా ఎన్నో లేఖనాలు ఉన్నాయి.
నిజానికి యేసు గాడిద ఎక్కి యెరూషలేములోకి ఎంట్రన్స్ అవుతారు. అది పెద్ద విషయం కాదు. గాడిదకి వెళ్ళిన ఇబ్బంది లేదు, గురువుకి వెళ్ళిన ఇబ్బంది లేదు. కానీ ఆయనే మెస్సయ్య అని రుజువు చేయడం కోసం సువార్తికుడు కష్టపడి ఎక్కడో ఉన్నటువంటి జకరియా గ్రంథంలోని 9:9 ఉన్నటువంటి ఆయన గాడిద పిల్ల ఎక్కి వస్తాడు అనే విషయాన్ని తీసుకువచ్చి జాగ్రత్తగా మత్తయి సువార్తలో 21:5 చూపించాడు. ఎందుకు చూపించాడు? లేఖనము ఉందయ్యా, ఇంకో ఈ లేఖనం యేసు విషయంలో నెరవేర్చి చూసుకో. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మోషే వంటి ప్రవక్త, ఆ ప్రవక్త యేసే లేఖనం ఉంది, లేఖన నెరవేర్పు నీకు ఆది అపోస్తులు నీకు ఎక్కడ చూపించారు, నీవెక్కడ చూశారు, మాకెక్కడ చూపించగలవు అనేది ప్రశ్న. కాబట్టి ఆ ప్రవక్తను గురించి లేఖనాన్ని చూపించగలవారేమో కానీ యేసుక్రీస్తు విషయంలో ఆ ప్రవక్త మోషే ఆ ప్రవక్తను గురించిన లేఖనం ఇదిగో యేసు విషయంలో నెరవేరింది అని ఎక్కడ చూపించలేదని నా మొదటి పాయింట్ చెప్పాను. నా రెండో విషయం ఏంటంటే, యేసే స్వయంగా చెప్పాడు, ప్రవక్త కంటే గొప్పవాడనని యేసు చెప్పాడు. అయితే ఈరోజు యేసుని ప్రవక్తని రుజువు చేయడానికి కూర్చున్నారు. ఇది చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ప్రపంచంలో నేను క్రిస్టియానిటీకి దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు అనేటువంటి శబ్దం తప్ప యేసు విషయంలో ఒక శబ్దం ఎప్పుడు వెళ్ళా. నేను విన్నాను, అదే విన్నాను. ఒకేసారి ప్రవక్తల ప్రస్తావన వచ్చినప్పుడు అసలు ఊహలు అందల మింగుడు పడల. అంటే యేసు ప్రవక్త ఏంటంటే చివరికి వాక్యం ఎప్పుడైతే అర్థమవుతూ ఉందో దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటే వెళ్ళాం, దాని గురించి చర్చించడం మొదలుపెట్టాం. దాని గురించి చర్చించడమే కాకుండా మాట్లాడడం మొదలు పెడితే ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఏంటి విచిత్రమైన మాట చెప్తున్నాం, ప్రవక్తలు చెప్తున్నాం ఏంటి అంటే ఇంతవరకు కని విని ప్రజల ప్రవక్తలు వినలా. అలాంటిది ఫస్ట్ టైం దేవుడు కొంతమంది లేకపోయి యేసు ప్రవక్త అని చూపిస్తే ప్రవక్త కూడా రండి అని వచ్చారు. రెండో స్టెప్ చాలా బాగుంది. ఈ రోజు నాడు ఇక్కడ కూర్చొని ఆయన ప్రవక్తలు రుజువు చేస్తున్నారండి. ఇది ఇంకా బాగుంది, నాకు నచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ప్రవక్తని రుజువు చేయొచ్చేమో కానీ బైబిల్ వాక్యాలతో ఆ ప్రవక్తను రుజువు చేస్తానికి గుప్త లేఖనం కూడా. ఇది నా రెండో విషయం. ఇక థర్డ్ పాయింట్, ఆ ప్రవక్త క్రీస్తు ఎలా అవుతారు? ఆ ప్రవక్త క్రీస్తు ఎలా అవుతారు? మిత్రులారా, మన మిత్రులు చక్కగా చదివి వినిపించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. అందులో నేను మరలా చదివి వినిపించను. ముగ్గురి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి యూదులు కొందరిని పంపి, నువ్వెవరమయ్యా, మమ్మల్ని పంపిన వారికి మేమేం సమాధానం చెప్పాలి అంటే 3 ప్రశ్నలు వేస్తారు. అడిగిన ప్రశ్నలకు జవాబు యోహాను చెప్తాడు. నేను కాదు 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 అని చెప్తాడు. అసలు ఆ యూదులు సరిగా చదువుకుంటే ముగ్గురు కోసం కాదు, ఎదురు చూడవలసిన నలుగురు కోసం అనే విషయాన్ని కూడా వారికి గ్రహించేవారు. ఎందుకు? యోహాను చెప్తాడు, ఈ 3 ప్రొఫెసీలు నాకు కాదయ్యా, అరణ్యంలో ఎనిమిది శబ్దము అని యెషయా ఎవరి గురించి అయితే చెప్పాడు, ఆయన చివరికి ఆయన ప్రవచనం ఆయనే తీసి చూపించవలసి వచ్చింది. అక్కడ యోహాను ఏమి లేదు. అరణ్యములో ఎలుగెత్తు శబ్దము. ఇక్కడ ఫండమెంటల్ గా అసలు యూదులు ముగ్గురు కోసం ఎదురు చూసారా, ఇద్దరు కోసం ఎదురు చూసారా, ఒక్కరి కోసం ఎదురు చూసారా? అక్కడ చూసినట్లయితే ముగ్గురు కోసం చాలా స్పష్టంగా ఉంది. ఏలియావా, నువ్వు క్రీస్తువా, నీవు ఆ ప్రవక్త, నువ్వు ఏలియావు, క్రీస్తువు, ఆ ప్రవక్తవు కాని ఎడలా. చాలా క్లియర్గా ఉంది. అంటే ఎదురు చూసింది ముగ్గురు, నలుగురికి ఎదురు చూడాలి కానీ ముగ్గురు కోసం ఎదురు చూశారు. ముగ్గురు నేను కాదన్నారు, తానెవరు ఆయన రుజువు చేస్తున్నాడు. ఇక ఏలియా వచ్చాడా లేదా అంటే యేసయ్యే చెప్పారు ఏలియా గురించి.
క్రీస్తు ఎవరయ్యా అంటే నేనే అని చెప్పారు యేసయ్య. సమరయ స్త్రీలో ఇక మిగిలింది ఒకే ఒక వచనం, ఆ ప్రవక్తవా. ఆ ప్రవక్త విషయంలో నేనే ఆ ప్రవక్తను యేసక్కడ అతను తాను రుజువు చేసుకున్న ఆధారం ఒక్కటి కూడా బయటకు లేదు. కాబట్టి చూడండి, నా తర్వాత పాయింట్ ఏంటంటే జన సమూహములో భేదము కలగడానికి కారణం ఏమిటి? ఎందుకు డిఫర్ అయిపోయారు జనం? ఇది నా తర్వాత పాయింట్. ఎందుకు డిఫర్ అయ్యారండి? ఇక్కడ మనం పరిశీలించాలి. దీనికి సంబంధించినటువంటి వాక్యాలు మనం చూడాలనుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 43 వరకు. కొందరు అంటున్నారు ఆ ప్రవక్త ఎవరిని ఉద్దేశించి? యేసును ఉద్దేశించి. మరికొందరు అంటున్నారు నేను క్రీస్తు. మరికొందరైతే సంశయం, క్రీస్తు గలిలయ నుంచి వచ్చినా అంటే క్రీస్తు విషయంలో ఒకరు ఆ ప్రవక్త అంటున్నారు, కొందరు క్రీస్తు అంటున్నారు. మరికొందరైతే క్రీస్తు గలిలయ నుండి వచ్చినా అంటే లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోని కారణంగా వీళ్ళు క్రీస్తు విషయంలో కూడా సంశయంలో ఉన్నారు. కొందరు క్రీస్తులు ఒప్పుకున్నారు, కొందరు ఆపక్షంగా ఆ ప్రవక్త అన్నారు. సరే, ఇది యోహాను సువార్త 7వ అధ్యాయం 40 నుంచి 43 వరకు. ఇది ప్రజల్లో విభేదం రావడానికి కారణం కొందరు క్రీస్తు అని అంటే కొందరు ఆ ప్రవక్త అంటున్నారు, కొందరు క్రీస్తు విషయంలో ఇంకా సంశయపడుతున్నారు. ఈ 3 గ్రూపులు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ అదే వాక్యంలో క్రీస్తు దావీదు సంతానంలో నుండి దావీదు ఉండిన బెత్లెహేము నుండి వచ్చునని లేఖనం చెప్తలేదా? అరే లేఖనం ఉంది కదయ్యా, దావీదు పట్టణం నుంచి బెత్లెహేముకు వస్తాడని లేఖనం ఉంది కదా. కరెక్ట్ గా ఉన్నారు ఆ గ్రూపు. క్రీస్తు దావీదు పట్టణం నుంచి వస్తాడని కరెక్ట్ గా ఉన్నారు. అదే విషయాన్ని మీకాలో ఉంది లేఖనం 5:2లో దాని నెరవేర్పు 2వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనంలో ఉంది. కాబట్టి యేసు క్రీస్తుయే గాని ఆ ప్రవక్త కాదు. ప్రజల్లో భేదం వచ్చింది, 3 గ్రూపులు అయ్యారు. నేనైతే ఆయన క్రీస్తు, ఆయన బెత్లెహేము చెందినటువంటి క్రీస్తు, ఇది లేఖనం ఉంది, దాని నెరవేర్పు కూడా నాకు సువార్తలు చెప్తున్నాడని ఆ సంశయంలో ఉన్న గ్రూపులోని కూడా లేను, ఆయన ఆ ప్రవక్త అనే గ్రూపులో కూడా లేను, ఆయన క్రీస్తు అనేటువంటి గ్రూపులోకి వచ్చారు. నా తర్వాత విషయం అండి, తర్వాత పాయింట్, మోషే యేసు గురించి చెప్పారా లేదా? స్వయంగా జీసస్ క్రైస్టే ధర్మశాస్త్రం నా గురించి ప్రవచించుతున్నదని చెప్పాడు. లేదు ఎగ్జాక్ట్ నేను ఒప్పుకుంటున్నాను. మోషే నన్ను గురించి రాశాడని చెప్పారు, అంటే మీకు తెలుసు. ఎగ్జాక్ట్ నేను ఒప్పుకుంటున్నాను. అయితే మోషే చెప్పడము, మోషే లాంటి ప్రవక్త అయి ఉండడం రెండు ఎంత మాత్రము సమానం కాదు. మోషే యేసును గురించి వ్రాయడము, మోషే వంటి ప్రవక్త అయి ఉండడము ఒక్కటేనా? మోషే యేసు గురించి వ్రాయడము, మోషే వంటి ప్రవక్త అయి ఉండడము రెండు ఒకటేనా? రెండు ఒకటి కాదు. కానీ మోషే యేసు గురించి రాసేయడం సత్యము, ధర్మశాస్త్రం యేసు గురించి చెప్పింది సత్యము, కానీ మోషే వంటి ప్రవక్త యేసు ఎంత మాత్రము కాదు. దీనికి సంబంధించి కొన్ని వాక్యాలు మీరు నోట్ చేసుకోవాలనుకుంటే, యోహాను సువార్త 5:45-46లో యేసు అంటారు, మోషే నన్ను గురించి రాసిన కనుక మీరు మోషేను నమ్మినట్లయినా నన్ను నమ్ముదురు. మోషే నన్ను గూర్చి వ్రాసెను, నన్ను గూర్చి వ్రాసెను. తర్వాత లూకాసు వార్త 24:27 ధర్మశాస్త్రం నన్ను గురించి ప్రవచిస్తున్నది, మీరేమైనా చంపవేదుకుతున్నారు అంటే ధర్మశాస్త్రంలో కూడా యేసును చంపకూడదనేటువంటి విషయం ఉంది. మీరు ఎందుకు రెండు చంపుతున్నారు? ధర్మశాస్త్రం రచించినట్లయితే ధర్మశాస్త్రం అయిపోయినట్టు
చూసినట్లయితే రెండు విషయాలు కూడా యేసు వారు తన గురించి మోషే చెప్పినట్టుగా, తన గురించి ధర్మశాస్త్రం చెప్తున్నట్టుగా చెప్పారు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి యోహాను సువార్త 7:19 కూడా చూడండి. యోహాను సువార్త 12:34 కూడా చూడండి. ఈ రెండు విషయాలు, ఈ రెండు వాక్యాలు కూడా ధర్మశాస్త్రం చెబుతుంది, క్రీస్తుని గురించి చెబుతుంది, ఆ ప్రవక్తల గురించి చెప్పడం లేదు అనే విషయాన్ని ఈ రెండు వాక్యాలు చెప్తున్నాయి. కాబట్టి మోషే ప్రవచించిన ప్రవక్తే యేసు కానీ మోషే వంటి ప్రవక్త యేసు కాదు అనేటువంటి విషయం నేను చెప్పదలుచుకున్నాను. మరి యేసు మోషే వంటి ప్రవక్త, నా మిత్రులు నా పుస్తకంలోని కొన్ని రిఫరెన్స్ తీశారు. సహజంగా పుస్తకం రాసేటప్పుడు జనసామాన్యానికి అర్థమయ్యేటట్టు సింపుల్గా అర్థం అవ్వాలి. చర్చలో కూడా మేము ముందు చెప్పేటప్పుడు వాక్యాలు చెప్పాం, చక్కగా చిన్న కథ నుంచి ప్రారంభిస్తాం. ఆ తర్వాత విషయం అయిన తర్వాత ఒక వాక్యం తీసి వివరించి చెప్తాం. అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలోనే ఉపన్యాసం ఉండాలి. ఒక పుస్తకం ప్రింట్ అయిందంటే జనసామాన్యానికి అర్థమయ్యే భాషలో కొన్ని ఈజీ డిఫరెన్స్ చూపెడతాం. పాలు తాగేవాడికి పాలు పట్టాలి, మాంసం తినేవాడికి మాంసం పెట్టాలి. పౌరుడు కూడా చెప్తాడు కదా, మీరు పాలు తాగే స్థితిలో ఉన్నారు, మాంసం తినే స్థితి లేదు, బలమైన ఆహారం మీకు తగదు. మీరు బలమైన ఆహారం తింటారంటే మీరు బలమైన ఆహారం ఇస్తానికి సిద్ధంగా ఉన్నారు. మోషే వంటి ప్రవక్త ఎవరు అనే విషయంలో యేసు మోషే వంటి ప్రవక్త కాదు అనడానికి కొన్ని వాక్యాలు. ఎస్పెషల్లీ అపోస్తుల కార్యములు 7:53లో దేవదూతల ద్వారా పొందిన ధర్మశాస్త్రము అంటాడు. ధర్మశాస్త్రం దేవుడే మోషే పైగా పంచిన దైవ దూతల ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. అవునా కాదా? యేసుకు దేవుడు దైవ దూతల ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చిన వాక్యం ఏదైనా ఉంటే చూడండి, పరిశీలిద్దాం. మీరు ఖురాను హదీసులు చదివారన్నారు కదా, ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ధర్మశాస్త్రాన్ని దైవ దూత ద్వారా ఇచ్చాడో సొంతంగా వచ్చిందో అది కూడా మీరు చూడండి, చదువుతున్నారుగా, అది పరిశీలించండి. ఇక మోషే ధర్మశాస్త్రం ఇవ్వబడిన వాడు, యేసు ధర్మశాస్త్రం ఇవ్వబడిన వాడా? ఇదే నేను ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చిందని తలచవచ్చు, నెరవేర్చుటకే. అంటే ప్రవక్తలు చెప్పింది, ధర్మశాస్త్రం చెప్పింది నెరవేర్చడానికి వచ్చిన క్రీస్తుని ధర్మశాస్త్రం ఇవ్వబడిన వ్యక్తిగా ఎలా చెప్పగలరు? ఆయనతో పోల్చి ఎలా చెప్పగలరు? ధర్మశాస్త్రం చెప్పడం వేరు, దాని నెరవేర్పు వేరు కదా. ఇక్కడ ఈ వాక్యాన్ని కూడా మీరు పరిశీలించి చూడండి. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడేది, మరి యేసు ద్వారా ఏమవుతుందండి? బైబిల్ వాక్యమే చెప్తుంది యేసు ద్వారా ఏమవుతుంది. కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా వచ్చారు. ఒకే వాక్యం ఉంది. మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది, యేసు ద్వారా కృపయు సత్యమును వచ్చినటువంటి విషయం ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. తర్వాత యోహాను 8:5లో ధర్మశాస్త్ర నెరవేర్పు, ప్రాక్టీస్, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. 8:5లో రాళ్ళు ఉత్తి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే నాకు ఆజ్ఞాపించను కదా, నువ్వేం చెప్తావు? ప్రజలు అడిగారు. ధర్మశాస్త్రం అయితే వ్యభిచారిని రాళ్ళతో కొట్టమని ఉంది కదయ్యా, మరి నువ్వేంటి నీ గొడవ ఏంటి చెప్పు అంటే ఏసేమన్నారు? మోషే వంటి నీ ప్రవక్తని నువ్వు రోడ్డుతో కొట్టమని చెప్పారా? ఏదే ఏమని చెప్పారు అక్కడ? నేను నీకు శిక్ష విధింపను. మీరు ముహమ్మద్ చరిత్ర చదువుతున్నారు కదా, ఆయన జీవితంలో, ఆయన చరిత్రలో ఆయన శిక్షలు విధించారో లేదో చూసుకోండి. కాబట్టి మోషే వంటి ప్రవక్త ముహమ్మదే కానీ యేసు కాదు అని ఫండమెంటల్గా, మౌలికంగా, బలమైన ఆహారంగా ఈ విషయాలు మనకు కనబడుతున్నాయి. మిత్రులు, దేవుడు మోషే ముఖాముఖిగా మాట్లాడాడు.
రాను సాక్ష్యం ఇస్తుంది. బైబిల్లో చాలా స్పష్టమైన వాక్యాలు బ్రదర్ చెప్తారు. నీ వివేచించడం లేదు. ముఖాముఖిగా యేసు దేవుడితో మాట్లాడారా? ఒక్క వాక్యం చూపించాడు. ఒక్క వాక్యం, సింగిల్ రిఫరెన్స్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి మీరు చదువుతున్నారా? హార్టీ వెల్కమ్. ఖురాన్ చదవండి, హదీసులు చదవండి, సీరత్ చదవండి. మెరాజ్ గురించి ఒక సంఘటన ఉంది, అది కూడా చదవండి. దేవుడితో ముఖాముఖిగా మాట్లాడిన వాక్యాలు మీరు చూడగలుగుతారు. చదవండి, చదువుతున్నారుగా, మీరు చదవండి. మిత్రులారా, మోషే మీకు పరలోకము నుండి వచ్చు ఆహారం ఇచ్చాడా? పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. ఎవరు చెప్తున్నారండి? యేసు చెప్తున్నారు. పరలోకం నుండి వచ్చే ఆహారము మోషే మీకు ఇయ్యలేదు. యోహాను 6:32. మరి యేసు ఏమంటారు? పరలోకం నుండి వచ్చిన జీవాహారం నేనే. నేను అసలు మోషే వంటి ప్రవక్తతో ఎందుకు పోలుస్తున్నారు? మీ ఉద్దేశం ఏమిటి? అసలు ప్రవక్త కంటే గొప్పవాడని చెప్పి అక్కడ పెడితే చాలా కష్టపడి దాన్ని దించి ఏదంటే మోషే వంటి ప్రవక్త యేసు, ప్రవక్త కంటే నేను గొప్పవాడను అని యేసు చెప్పిన బోధ మీరు ఎలా అర్థం చేసుకున్నారు? ఏమని అర్థం చేసుకున్నారు? ఎందుకు ఈ రోజు నాడు సభాముఖంగా మోషే వంటి ప్రవక్త యేసే, యేసే, యేసు ప్రవక్త, యేసు ప్రవక్త నమ్మండి, ఇది బైబిల్ చెప్తున్న సత్యము, ఈ పరిస్థితికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే ఒకే ఒక కారణం, ముహమ్మద్ ప్రవక్త కాదని రుజువు చేయడం కోసం తప్ప ఇంకేముంది. కాబట్టి మరింత పరిశీలనగా మీరు విషయాన్ని మాట్లాడాలన్నా చెప్పాలన్నా ప్రవక్త అని దేనిని అంటారు మీ మొదలు చెప్పండి. ఆయన ప్రవక్త ఒక అదొక షరతం. ఒక ప్రవక్త గురించి కాదు, బైబిల్లో ఉన్న ప్రవక్తలందరి గురించి. అలాగే బైబిల్లో ఒక రకమైన ప్రవక్తల గురించే చెప్పాడా? ఎన్ని రకాల ప్రవక్తల గురించి బైబిల్లో చెప్పాడు. అందులో మీరు ఏ ప్రవక్తను ఉద్దేశించి దైవ ప్రవక్తను కానీ కాదని కానీ చెప్తున్నారు? ఒక రకమైన ప్రవక్త గురించి బైబిల్లో చాలా రకాల ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ఎంపిక చేసిన ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలు ఎంపిక చేసిన ప్రవక్తలు ఉన్నారు, స్వయంగా సంఘంలో ఎన్నుకున్న ప్రవక్తలు ఉన్నారు. ఇన్ని రకాల ప్రవక్తలు ఉన్నారు. కాబట్టి మీరు ప్రవక్తలు కానీ ప్రవక్త కాదు, అకార్డింగ్ టు బైబిల్ ప్రకారంగా మాట్లాడాలనుకుంటే ప్రవక్త అని ఎవరిని అంటారు? బైబిల్లో ఎన్ని రకాల ప్రవక్తల గురించిన ప్రస్తావన ఉంది. మనం ఏ గురించి ఏ ప్రవక్తల గురించి అవునని కానీ కాదని కానీ చెప్తున్నాం. ఇంత నాలెడ్జ్ ఉండాలంటే అప్పుడు కానీ దాని గురించి మనం మాట్లాడాలి. సరే, డైరెక్ట్ గా పాయింట్లో వెళ్తే డెటానమీ 18:18 16 వాక్యం నుండి 18 వాక్యం నుండి మన మిత్రుడు చాలా చక్కని వాక్యాలు చదివి వినిపించారు. దాని వివరణ మళ్ళీ చెప్పను, చదివి మళ్ళీ వినిపించను, వివరణ చెప్తాను. అతని నోట నా మాట నుంచుదును. ఎక్కడ రుజువు చేయగలరు అతని నోట నా మాట నుంచుదునంటే? నేను చదవలేను అంటే మీరు మేరాజ్ కంటే ముందు ఆయన దేవుడు ప్రవక్తగా ఎదుగురేటప్పుడు తీరా క్రమంలో ఆయన చదువు రాదు అంటే దైవ దూత జిబ్రాయిల్ వారు పఠించు నీ ప్రభువు పేరుతో అని ఆయన నోటను మాట ఎత్తే అప్పుడు పఠిస్తారు. ఆయన తనంతరదాన్ని ఏమి బోధించలేదు. ఈ వాక్యం చాలా స్పష్టంగా ప్రవక్త జీవిత చరిత్ర చదవండి, అది మీకు కనబడుతుంది. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు, ఇతడు ఆ వాక్యం కూడా చదివాడు. యావత్తును అతడు వారితో చెప్పును. ప్రధానంగా యావత్తులో ఏది జీవం చెప్పండి? యేసు దేవుడు ఆజ్ఞాపించింది యావత్తు చెప్పారా? కొంత చెప్పారా? ఎక్కువ చెప్పారా? ఎలా చెప్పుతున్నారు? అనేకము కలవు, మీరు వాటిని సహించలేరు. ఆయన వచ్చి మీకు సమస్తమును బోధించాడు. నేను చెప్పే సంగతులు అవి, కానీ మీరు సహించలేరు. ఆయన వచ్చి మీకు బోధిస్తాడు. ఆయన ఎవరో చూద్దాం ముందు. ఈయన యేసా? అదే నా ప్రశ్న.
ఆ ప్రవక్త యేసు కాదు అనే విషయం చాలా స్పష్టంగా ఆయన యావత్తూ చెప్పలేదు. కొన్ని విషయాలు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు, ఇంకా చెప్పవలసి ఉన్నాయన్నారు, ఆయనకి చెప్పడం లేదన్నారు, ఆయన వచ్చి బోధిస్తాడని చెప్పారు. మిషన్ యొక్క కంప్లీట్ వరకు యేసు మొత్తం విషయాలు చెప్పలేదనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. తర్వాత అతడు నా నామమున చెప్పు మాటలను వినని వారిని దానిని గూర్చి విచారణ చేసేది. అంటే ఆయన వచ్చి చాలా విషయాలు చెప్తాడండి, వినకపోతే తాట తీస్తానంటున్నాడు. ఇక్కడ అసలు యేసును నమ్ముకుంటే సరిపోద్దుగా, నామంలోనేగా రక్షణ, ఏ ఆజ్ఞలు వైపునట్లేదుగా, నీ ఇష్టం. ఆజ్ఞ గురించి కండిషన్ ఏముంది? యేసు క్రీస్తుని నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన పాపముల కోసం చనిపోయాడని నీ మనస్సులో ఉంటే దానిని గురించి విచారణ చేశాడు. అంటే ఆయన వచ్చి చాలా విషయాలు చెప్తాడండి, వినకపోతే తాట చెప్తానంటున్నాడు. ఇక్కడ అసలు యేసును నమ్ముకుంటే సరిపోద్దుగా, నామంలోనేగా రక్షణ, ఏ ఆజ్ఞలు వైపునట్లేదుగా, నీ ఇష్టం. ఆజ్ఞ గురించి కండిషన్ ఏముంది? యేసు క్రీస్తుని నీ ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఆయన పాపముల కోసం చనిపోయాడని నీ మనస్సులో ఉంటే సాల్వేషన్. ఎక్కడ ఉంటుంది? అది నోటితో చెప్తే చాలు, నీ మనసులో నా కోసం వేసుకుంటే చనిపోయాడు అని అనుకుంటే చాలు. ఇక్కడ ఆజ్ఞలు ఆయన చెప్పి ప్రతి బోధ ఏ ఒక్కటి వినకపోయినా నీ పాట తీస్తానని ఉండే వాక్యం. కాబట్టి ఆజ్ఞల కేవలం నమ్మకమా? ఆజ్ఞలైతే యేసుక్రీస్తు కాదని తేడతలు ఉంటుందిగా. కాబట్టి ఆ వాక్యాన్ని కూడా మీరు పరిశీలించారు. మోషే ధర్మశాస్త్రంలో, నేను మొత్తంగా చెప్పలేదు, మోషే ధర్మశాస్త్రంలో ఇద్దరు ప్రవక్తల గురించి చెప్పారు. ఒకటి క్రీస్తుని గురించి చెప్పారు, రెండు తన వంటి ప్రవక్తను ఆ ప్రవక్తల గురించి చెప్పారు. రెండు చెప్పారు, ఇది మనం గుర్తించాలి. మీరు అనొచ్చు రెండు గురించి చెప్పారు. మరి యెషయా గ్రంథాన్ని మీరు చూసినట్లయితే యోహాను గురించి చెప్పాడు, యేసు గురించి కూడా చెప్పాడు, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా చెప్పాడు. సో ముగ్గురు గురించి చెప్పాడు. ఈ విధంగా మనం చూసినట్లయితే మోషే ధర్మశాస్త్రంలో, మోషే ఇవ్వబడిన 5 గ్రంథాల్లో ఒకటి క్రీస్తుని గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. ద సెకండ్ వన్ ఆ ప్రవక్తల గురించిన ప్రస్తావన కనబడుతుంది. మీరు క్రీస్తుని నమ్మినట్లయితే ఆ ప్రవక్తలు కూడా నమ్మవలసిందే, లేకపోతే మీరు క్రీస్తుని కూడా నమ్మనట్లేదు. ఎందుకు? లేఖనములు ఆ ప్రవక్త గురించి కూడా చెప్తున్నాయి. అది క్రీస్తు కాదు, అది వేరొక ప్రవక్త అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. యేసు గురించి కూడా ఎందుకు? లేఖనములు ఆ ప్రవక్త గురించి కూడా చెప్తున్నాయి. అది క్రీస్తు కాదు, అది వేరొక ప్రవక్త అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. మోషే వంటి ప్రవక్త యేసు ఎంత మాత్రం కాదు అనేది నా ఫైనల్ స్టాండర్డ్. మోషే వంటి ప్రవక్త యేసు ఎంత మాత్రము కాదు. దీనికి గల కారణం ఏంటి? మోషే తన మొత్తం జీవిత కాలంలో తాను దేవుడని చెప్పలేదు, తాను దేవుడిని నమ్మమని చెప్పలా. దేవుడు గురించి చెప్పాడు, దేవుడని చెప్పలా. దేవుడు మోషే ప్రవక్తగా రాలా, దేవుడు మోషేను పంపాడు. ఇది అక్కడున్న కాన్సెప్ట్. మీరు అలాగే చెప్తున్నారా? దేవుడు రాలేదండి, మోషేలాగే దేవుడు యేసును పంపాడని చెప్తున్నారా? ఇది ఆలోచించాడు. మొత్తం యేసుకు ముందు లేఖనాల్లో ఎప్పుడైనా దేవుడు ప్రవక్తగా ఈ భూమి మీదకి రావడం ఎప్పుడైనా మీరు చూసారా? ప్రవక్త అంటే
దేవుడికి మానవుడికి ఉన్న మధ్యవర్తి. దేవుడు ప్రవక్తలను ఎక్కడైనా మీరు చూసారా? అటువంటి లేఖన ఆధారాలు ఉంటే చూపించవలసిందిగా కోరుచున్నాను. మిత్రులను ప్రశ్నిస్తున్నాను, రామానారు ఇది చెప్పాలి, ఇది చెప్పాలి, ఇది చెప్పాలి. మీరు నన్ను ప్రశ్నించడం కోసం వస్తే నేను గతంలో కూడా చెప్పాను, మీరు మా ఇంటికి రండి చెప్పి, లేకపోతే నన్ను మీ ఇంటికి పిలవండి. మీకు తెలుసుకునే ఉద్దేశం ఉంటే నన్ను ప్రశ్నించదలుచుకున్నట్టే. ఈ కార్యక్రమం పెట్టింది ఎవరు? మీరు. ఎందుకు పెట్టారు? తెలుసుకోవడం కోసమా, చెప్పడం కోసమా? తెలుసుకోవడం కోసమైతే అడగండి అంతే, అడిగే టైప్ సబ్జెక్ట్ రాయండి. చెప్పడం కోసమైతే అదేంటో మీరు చెప్పండి, అది ఎలాగో మీరు చెప్పండి. మోషే వంటి ప్రవక్త చేస్తారు, మీరు చెప్పాలి కదా. యేసు 50 అని చెప్పారు అని బ్రదర్ చెప్పారు. మీ బైబిల్లో చూపించండి 50 ఎక్కడ చెప్పారు? ఎక్కడ చెప్పలేదు. యేసు యెహోవా అనే చెప్పలేదు. 50 ఎక్కడ చెప్పారు? లేదే. యెహోవాను ఆరాధించమని చెప్పారు. 50 మూల గ్రంథాల్లో ఉందని చెప్తున్నారు. హీబ్రూలో అంటే తెలుగులో ఉన్న మమ్మల్ని బైబిల్ దైవ గ్రంథాన్ని నమ్మండి. చాలా మంది ముస్లిం నమ్మతలేదు, కొత్తలో తప్పులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ గ్రంథాలు చూపించి అని బాబు చెబుతూనే ఇందులో తప్పులు రాయబడ్డాయని. అవి కాదు, తండ్రి కాదు, యెహోవా కాదు, అవే ఇలా చెప్తున్నారండి. ఎవరు నమ్ముతున్నారండి? ఎవరు మోసం చేస్తున్నారు? ఇది నమ్మేమా? మీరు 50 దీంట్లో 2 ముక్కలు చూపించండి. మీరు చూపించలేము. మీ గ్రంథాన్ని తీసుకురండి, అది నేను నమ్మి అందులో 50 ఏమని చెప్పాడో, యెషువా ఏమని చెప్పాడో నేను అధ్యయనం చేస్తాను. అక్కడి నుంచి మీకు చెప్తాను. మీ గ్రంథాన్ని మీరు తీసుకురాకుండా పాపం క్రైస్తవులు నమ్ముకున్నటువంటి గ్రంథాన్ని పట్టుకొని మళ్ళీ దీన్ని తప్పులు వ్యాఖ్యానం చేసి మూలంలో అది లేదని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం చెప్తున్నాను. చాలా అన్యాయం, చాలా చాలా అన్యాయం. మీరు దీన్ని నమ్మితే దీంట్లో వాక్యాన్ని చూపించండి. దీన్ని నమ్మలేదనుకోండి, మీరు నమ్మిన గ్రంథాన్ని తీసుకురావండి. ఏమండి మీరు నమ్మేది ఇది? ఎన్నో గ్రంథాలు వచ్చాయి. కొంతమంది 66 పుస్తకాల గ్రంథం తీసుకొచ్చి ఇది నమ్మండి అన్నారు. మరి కొంతమంది అది కాదు ఇది నమ్మండి చెప్పారు. మీరు నమ్మమన్న గ్రంథం తీసుకురండి, అది మేము చదువుతాము. ఎక్కడైనా మాకు డౌట్ ఉంటే మీకు చెప్తాము. ఎక్కడైనా మీకు తెలుసుకుంటుంటే మీకు ప్యాకేజ్ అని చెప్తాము. కాబట్టి ఈ విషయాన్ని పరిశీలించి మొహమ్మద్ వారు 50 ఎక్కడైనా చెప్పారా? అసలు యేసే తండ్రి అని చెప్పారు. తండ్రే కదా అన్నారు. ఓల్డ్ టెస్టిమెంట్ తండ్రి ఎవరు చెప్పలేదా? ఓల్డ్ టెస్టిమెంట్ ప్రవక్తలు కూడా తండ్రి అన్నారుగా. 50 ప్రవక్తలు ఉన్నారుగా, లేఖనాలు ఉన్నాయిగా. సో కాబట్టి అక్షరము తప్పునుగానే ఆత్మ జీవింపజేయాలి. అక్షరాల వెనకాల పడకుండా చెప్పిన వాడి ఉద్దేశం ఏమిటి, ఎవరిని ఉద్దేశించి చెబుతున్నాననేటువంటి శ్రద్ధతో వాక్యాన్ని, లేఖనాన్ని పరిశీలించినట్లయితే ఆ ప్రవక్త యేసు కాదు అనేటువంటి సత్యం మనకు తెలుస్తుంది. ఒకవేళ ఇంతకు మించి ఏమైనా ఆధారం ఉన్నట్లయితే ఎమోషనల్గా కాదు, వాక్యం చెప్పండి, ఆధారం చెప్పండి, ఆ ప్రవక్తన లేఖనం మీకు నెరవేరింది అని చెప్పండి. అప్పుడు దాని గురించి మేము పరిశీలిస్తాం. నేను అల్లాహ్కి దుఆ చేస్తున్నాను, మా మిత్రులు తెలుసో తెలియకో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలుసో తెలియకో కాదు, ప్రవక్త కాదు అని స్టేట్మెంట్ చెప్తాడు. అస్తగ్ఫిరుల్లాహ్. అసలు ఒక వ్యక్తి కాదని చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉండాలి, అవునని చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉండాలి. దీనికి సంబంధించిన జ్ఞానం కూడా లేకపోతే బైబిల్లో ఫలానా అవునా కాదా అని చెప్పాలంటే ఒక వాక్యం చూపించి ఆయన ఈయనని నమ్ముకున్నానని చెప్తే సరిపోదు. బైబిల్ అంతా చదవాల్సిన అవసరం లేదు. ఎందుకు? నేను అనుకున్నది ఆ వాక్యం ఓల్డ్ టెస్టిమెంట్లో ఉంది. ఈయన నా సేవకుడు, ఈయన ఎంతో ఆనందిస్తున్నాను. యేసు దేవుడా సేవకుడా, లేఖనం నెరవేరిందయ్యా, సేవకుడు వచ్చాడు, యేసు క్రీస్తు, నేను నమ్ముతున్నాను. నాకు బైబిల్ అంతా తెలియాల్సినప్పుడు లేదు. కానీ బైబిల్లో అసలు ఆ ప్రవక్త గురించే లేదంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు అంతా నేను తెలిసిన వాడిని అని నువ్వు చెప్పి అప్పుడు ఆ ప్రవక్త గురించి లేదని చెప్పగలగాలి, ఆయన గొప్పది కాదని చెప్పగలగాలి. కాబట్టి మిత్రులారా, లేఖనాన్ని చెప్పేటప్పుడు నీకు తెలిసింది ఏంటో నువ్వు చెప్పు. నీకు తెలిసింది చెప్పడం తప్పు. విజ్ఞాన శాస్త్రం మీకు తెలుసు, విజ్ఞాన శాస్త్రంలో తేలింది చెప్తాడు,
విజ్ఞాన శాస్త్రంలో ఎవడు కూడా దేవుడు లేడని చెప్పడం, లేడని చెబుతాడు జాగించి మనం ఎక్కడ పట్టాలి అక్కడ పట్టచ్చు. విజ్ఞాన శాస్త్రం అది చెప్తుందా? దేవుడు లేడని రుజువు ఇచ్చిందా? ఏది తెలుస్తుందో అది చెప్తాడు విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రాలకే శాస్త్రాలనేటువంటి దైవ గ్రంథాలని